జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై డేడుబి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం 2025 సంవత్సరం జూన్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఎంతో కాలంగా దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో సంచరించాడు. ఇప్పుడిప్పుడే ద్వితీయ స్థానం, వాక్స్థానం, ధనస్థానమైనటువంటి మిథునంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. జీవితంలో ఎంతో కాలంగా ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో స్తంభన ఏర్పడింది. అనుకున్నవేవి జరగట్లేదన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు అదృష్టం చేత పనులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి లోటు తొలగిపోతుంది. మీ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విస్తరిస్తారు. వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, స్థానచలనాన్ని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకి ఇది సరైనటువంటి సమయం. జీవన గమనంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు సఫలీకృతం అవ్వడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైనటువంటి సమయంగా మనం భావన చేయొచ్చు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం, కొనుగోలు విషయంలో మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం వల్ల రుణ సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా అనుకున్నది చేయగలుగుతారు. సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకులకి అదృష్టకరమైనటువంటి గడియలు, అదృష్ట సంఘటనల వల్ల కొన్ని విపత్తులు తప్పిపోతాయి. ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి రాబడి పెరుగుతుంది. వ్యాపారం వృద్ధవుతుంది. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమై అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలతో అనవసరమైనటువంటి విరోధం వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఏ ఫలితం వస్తుంది, ఎలా ఉండబోతుంది అన్నటువంటి ఆందోళనతో కూడినటువంటి మీకు భగవంతుడు కాలం ఒక చక్కనటువంటి అవకాశాన్ని ఇస్తాయి. దీన్ని సరిగ్గా సద్వినియోగం కనుక చేసుకున్నట్లయితే యోగదాయకమైనటువంటి స్థితిగతుల వల్ల జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గొప్ప మాసంగా ఈ జూన్ మాసాన్ని మనం అభివర్ణించవచ్చు. కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిగతుల్లో మీ వృత్తి, మీ ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో, కెరియర్లో వేగవంతమైనటువంటి మార్పులు సూచించే అవకాశం ఉంది. కాబట్టి కెరియర్ పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మార్పులు, చేర్పులు అనివార్యమైనప్పటికీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళుతూ ఉంటామో నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా అధికమవుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీకు సంబంధించినటువంటి పరువు ప్రతిష్టల్ని, మీకు సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టల్ని తగ్గించడానికి శత్రువర్గం ఎప్పుడూ కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. భగవంతుడు కాలం అనుకూలించటం వల్ల ఆ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవీ యోగం ఉంది. అత్యున్నతమైనటువంటి పదవుల్ని అధిరోహించేటువంటి అవకాశం కనబడుతుంది. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం జరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి
గొప్ప మాసంగా ఈ మాసాన్ని మనం అభివర్ణన చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి గాను అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిని ఎంత విశేషంగా పూజిస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కలిగేటువంటి అవకాశం ఉంది. మీరు నివసిస్తున్న ప్రాంగణానికి సమీపంలో ఎక్కడైనా అతి ప్రాచీనమైనటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం లేదా శ్రీచక్ర మేరుతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆరావళి కుంకుమతో అమ్మవారికి అర్చన చేయించండి. యోగదాయకమైన ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. అనునిత్యం కూడా శ్రీ సూక్తాన్ని పారాయణ చేస్తున్న శ్రీ సూక్తం చేత శ్రీచక్రాన్ని అభిషేకించిన అమ్మవారి యొక్క అష్టోత్తరాల చేత ఆరావళి కుంకుమ చేత కుంకుమార్చన చేస్తున్న సానుకూలవంతమైన ఫలితం, యోగదాయకమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.